ఈరోజు వీడియో రోజ్ మోడల్ హ్యాండ్స్ అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇలా ముందుగా మన మెజర్మెంట్స్తో పేపర్ని కట్ చేసుకోవాలి. ఇలా మధ్యలో కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని ఇలా ఫ్యాబ్రిక్ మీద ఇలా వేసుకుని మార్క్ పెట్టుకోవాలి. కొంచెం ఫ్యాబ్రిక్ కదలకుండా పెట్టుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకుందాం. మార్క్ పెట్టుకున్న దగ్గర నుంచే కట్ చేసుకోవాలి. ఇలా కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం కట్ చేసుకున్న కాడ నుంచి కుట్టుకోవాలి. కొంచెం రఫ్ కుట్లా వేసుకోవాలి, ఊడిపోకుండా ఉంటుంది. ఈ విధంగా కుట్టేసుకొని ఇప్పుడు దీన్ని తిరిగేసుకోవాలి. రావట్లేదు కదా, స్క్రూ డ్రైవర్తో తిరిగేసుకుందాం. ఓకేనా? ఈ మోసం అయితే ముఖ్యం, అందుకని ఇలా తీసుకొని ఇప్పుడు జాగ్రత్తగా స్టెప్స్ పెట్టుకుందాం. పావించి చొప్పున ఎలా అయితే పెట్టుకుందాం. చూసారా, షేప్ వచ్చింది కదా మనకి, రోజ్ షేప్ అయితే. ఇప్పుడు ఇంకోటి కూడా తీసుకుందాం. ఇలా తీసేసుకుని కుట్టుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా కుట్టుకోవాలి. ఒక కుట్టు వేసుకుంటే సరిపోతుంది. సేమ్ ఇలాగే కింద కూడా కుట్టుకోవాలి. మనం వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇంకోటి ఇందాక కుట్టుకున్నాం కూడా అలాగే సేమ్ ఇటుపక్క కూడా మడత పెట్టుకుని కుట్టుకోవాలి. ఇలా కుట్టేసుకుని స్టెప్స్ పెట్టుకుంటూ కిందకు ఉంటుంది కదా, ఓన్లీ కిందలోని కుట్టు బయటకు కనిపించకుండా కుట్టుకోవాలి. ఇలాగ అన్ని స్టెప్స్ కూడా కుట్టుకోవాలి. అంతే, జస్ట్ అట్లా కుట్టుకుంటే సరిపోతుంది. షేప్ అలా నిలబడిపోయి ఉంటుందండి, లేకపోతే పోతుందని ఇలా కుడుతున్నాను. ఇలా కుట్టేసుకొని కరెక్ట్గా మధ్యలో ఇలా పోసి కుట్టుకుంటే బాగుంటుంది. చూసారా, సేమ్ ఇదే యాజ్ టీజ్గా
ఇలా కుట్టేసుకున్న తర్వాత దీనికి లైనింగ్ అటాచ్ చేసేసి చిన్న గోట్లాగా అయితే కింద కుట్టేసుకోవాలి. చూసారు ఏ విధంగా అయితే కుట్టేసుకుని మనకి డ్రెస్కి కుట్టేసుకోవడమే. నేను మా పాపకి లాంగ్ ఫ్రాక్ కుడుతున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మోడల్ హ్యాండ్స్ పెడదామని అనుకున్నాను. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు కామెంట్ కూడా చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.